తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై తాడేపల్లిగూడెం రవాణా శాఖ ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎస్వీఆర్ సర్కిల్ నుండి పోలీస్ ఐలాండ్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు ద్వారా సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ 2.0 సంస్కరణలకు సంబంధించిన కరపత్రాలను ప్రదర్శిస్తూ సామాన్యులు పొందే లబ్ధిని, ఏ వస్తువులు సేవల ధరల్లో ఎంత మేరకు శాతం స్లాబ్ రేట్లు తగ్గాయనేది వివరించారు. జీఎస్టీ 2.0 అమలు ద్వారా ప్రతి కుటుంబం ఏడాదికి 15,000 రూపాయల వరకు లబ్ధి పొందుతారని, దీని ద్వారా వ్యాపారులకు అమ్మకాల్లో పెరుగుదల ఉంటుందని తెలియజేశారు. వస్తు సేవల పన్నుల్ని ఏకీకృతం చేసి కేవలం ఏదైతే పన్నుల భారం ప్రజల మీద అనేక రకాలుగా పడుతుందో దాన్ని నివృత్తి చేస్తూ ఈ జిఎస్టీ అనేది తీసుకురావడం జరిగిన విషయం మీ అందరికీ విదితమే. సదరు జిఎస్టీ సేవల విషయాల్లో మరి భారతదేశంలోనే పెద్ద ఎత్తున ఉన్న 4 స్లాబుల్ని 2 స్లాబులకు తగ్గించి అనేక రకాలైనటువంటి వస్తు సేవల మీద పన్నులు తగ్గించేటువంటి, ప్రజల మీద ఆర్థిక భారాన్ని తగ్గించి సరాసరిన ఒక కుటుంబానికి ఒక ఆర్థిక సంవత్సరంలో 15,000 రూపాయలు వారు కొనుగోలు చేసేటువంటి నిత్యావసర వస్తువులు కానీ, లేదా గృహోపకరణాలు కానీ, లేదా వాహనాలు కానీ, వైద్యం కానీ, వైద్య ఇన్సూరెన్స్ కానీ, తదితర జీవన ప్రమాణ స్థాయిని పెంచగలిగేటువంటి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఇవి తగ్గించేటువంటి ఆలోచన చేసి చాలా పెద్ద ఎత్తున ఒక పెద్ద మార్పుకి శ్రీకారం చుడుతూ ఈ రోజున ఈ కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కర్నూలు జిల్లాలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరి ఏమి ప్రభుత్వం చేసింది, ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది అనేటువంటి అవగాహన సదస్సుకు కూడా వారు హాజరవుతా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సామాన్యులకి, పేద ప్రజలకి ఏదైతే ఈ జీవితం సాఫీగా జరగాలి, వారికి ఏదైతే భారంగా ఉందో జిఎస్టీ దాంట్లో వెసులుబాటు కల్పించాలి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చారో వారిని కింద స్థాయి వరకు తీసుకెళ్ళడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ అవగాహన కార్యక్రమాలకి వారికి అభినందనలు తప్పకుండా మనం తెలియచేయాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రతి ఒక్క సామాన్యుడికి, మధ్యతరగతి వ్యక్తికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను ఎందుకంటే ఒక ఉదాహరణ, మా వాచ్మెన్ వాళ్ళకి బండి లేదు, సైకిల్ ఉంది. ఈ జిఎస్టీ ఈ సంస్కరణ తీసుకొచ్చిన వెంటనే మా వాచ్మెన్ అడిగాడు, మేడం గారు మేము ఇప్పుడు బండి కొనుక్కోవచ్చండి, మా అబ్బాయి కాలేజీకి, మా పాపని కాలేజీకి దింపడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ పని చేసుకుంటూ అని. నువ్వు ఒకసారి జిఎస్టీ తర్వాత రేట్లు తగ్గాయో లేదో నువ్వు ఒకసారి కనుక్కున్నాకనే నువ్వు కొనుక్కోవాలని చెప్తే వెళ్ళి కనుక్కుని అప్పటికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి అని చెప్పి మా వాచ్మెన్ బండి కొనుక్కున్నాడు. ఇట్లా 2 వీలర్ కొనుక్కోలేని వాళ్ళకి కూడా ఈ జిఎస్టీ వల్ల మోడీ గారి గురించి, నిర్మలా సీతారామన్ గారి గురించి కూడా కింద స్థాయి వరకు ప్రజలు కూడా అవగాహన వచ్చింది. మా కోసం ఇంత మంచి పద్ధతులు తీసుకొచ్చారు అని చెప్పి. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా రాయచోటిపట్నంలోని శివాలయం సర్కిల్ నుండి నేతాజీ సర్కిల్ వరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, టీడీపీ నాయకులు మండపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, జిల్లా అధికారులు జెండా ఊపి ర్యాలీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మండపల్లి లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రవాణా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ర్యాలీలో ప్రజలందరికీ జీఎస్టీ 2.0 వల్ల కలిగే లబ్ధి గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. జిఎస్టీ 2.0 పురస్కరించుకొని వారు ఉత్సవాల్లో ఈరోజు రాయచోటి పట్టణంలో ర్యాలీగా మరియు మీటింగ్ కూడా చేయడానికి ప్రజలతో పాటు ప్రభుత్వం ఒకటే తాటిపై వచ్చి ఈరోజు ఇక్కడ శివాలయం దగ్గర ఈ యొక్క ర్యాలీని కలెక్టర్ గారి సమక్షంలో చేయడం జరుగుతుంది. ఈ జిఎస్టీ 2.0లో కమర్షియల్ వెహికల్స్కి అయితేనేమి, మన వినియోగదారులు నార్మల్ మధ్యతరగతి కుటుంబంలో వాడే కార్ల నుంచి, బైకుల కాడి నుంచి అన్ని వస్తువులపై సుమారు 40% దాకా జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఇది యొక్క చాలా శుభ పరిణామం. సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ సంయుక్తంగా కలిసి ఈ యొక్క జిఎస్టీని తగ్గింపు మధ్యతరగతి కుటుంబానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఈరోజు జరిగేది కేవలం మన వెహికల్స్ తో పాటు మరియు అన్ని వస్తువులు, ఏదైనా ఇంట్లో వాడే వస్తువులు, ప్రతి వస్తువు పైన కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. ఈ యొక్క
ఈ యొక్క విషయంలో మనము రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎస్టీ క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్ ర్యాలీ మరియు అదేవిధంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వెహికల్కి సంబంధించిన అన్ని అసోసియేషన్స్, అలాగే సామాన్య ప్రజలు, అలాగే జిఎస్టీ అధికారులు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు, అలాగే గౌరవ కలెక్టర్ గారు పాల్గొనడం జరిగింది. సో ఇందులో మేము మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎన్ని అంటే జిఎస్టీ ఎంత % తగ్గుతుంది వివరించడం జరిగింది. ఇందులో ముందు 28% జిఎస్టీ ఉంది వెహికల్ పైన, ఇప్పుడు 18% తగ్గుదల అయ్యింది. మీరు మోటార్ సైకిల్ని చూసుకుంటే దాదాపు 8,000 నుంచి 15,000 వరకు జిఎస్టీ తగ్గుదల జరిగింది. అలాగే ట్రాక్టర్స్ వచ్చేసరికి ముందు 12% ఉండేది, ఇప్పుడు 5% జిఎస్టీకి వచ్చింది. దీని ద్వారా వెహికల్ యొక్క ధరను బట్టి మనకి 40,000 నుంచి ₹1,00,000 దాకా ట్రాక్టర్ పైన తగ్గడం జరిగింది. అదేవిధంగా మిగతా టైర్లు కానీ టైర్లు రిలేటెడ్ ఏమైనా సంబంధించిన సామాగ్రి కానీ 5% వరకు మనకి జిఎస్టీ తగ్గడం జరిగింది. సామాన్య ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాము. మీరు ఏ పనికైనా 2 వీలర్ ఇప్పుడు నెససరీ అయిపోయింది, మ్యాండేటరీ అయిపోయింది ప్రతిదానికి. కాబట్టి జిఎస్టీ తగ్గడం వల్ల మీరు లబ్ధి పొందుతున్నారు కాబట్టి 8,000 నుంచి 15,000 వరకు తగ్గుతూ ఉంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుచున్నాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు కిరణ్ అబ్బవరం దర్శించుకున్నారు. తన కొత్త సినిమా కే ర్యాంప్ అక్టోబర్ 18వ తేదీన విడుదల కాబోతున్న సందర్భంగా వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. చాలా బాగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎల్లుండి కే ర్యాంప్ సినిమా రిలీజ్ అవుతుంది. పండక్కి పోయిన దివాళీకి ఆ సినిమా చాలా పెద్ద హిట్ చేశారు. ఈ దివాళీకి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాము కే ర్యాంప్తో. ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా చాలా బాగా వచ్చింది. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మీరందరూ ఫ్యామిలీతో అందరితో వెళ్ళి సినిమా చూసి మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు చాలా పాజిటివ్గా దేవుడి ముందు ఒక 15 నిమిషాలు అలా దర్శనం దొరకడం అన్నది భాగ్యం. చాలా సంతోషంగా అనిపించింది. అవుతుందన్న కే ర్యాంప్ అయిపోయింది. చెన్నైలో స్టోరీ షూటింగ్ జరుగుతుంది. ఇంకో 3-4 ప్రాజెక్ట్స్ అవుతుంది. సార్ శృతిలు లైవ్లు అవి ఏం లేదు. వెరీ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్. రేపు మీరు థియేటర్లో కూర్చుంటే మీకు అర్థమవుతుంది. చాలా వెరీ ఫ్యామిలీ అందరితో కూర్చొని చూసేసి పద్ధతిగా ఉంటుంది. ఫ్యామిలీ అందరితో మీరు వెళ్ళండి. మీకైనా చిన్న 1% నాకు చెప్పండి. ఎల్లుండ అక్టోబర్ 18 కే ర్యాంప్ రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీ అందరూ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసే ఫిలిం. చాలా అంటే చాలా ఫన్ ఉంటుంది. ఎవ్రీ ఏజ్ గ్రూప్స్ అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం. థియేటర్స్ లో హైదరాబాద్ నగర శివార్లలోని ఓ ఫామ్ హౌస్ లో బుధవారం అర్ధరాత్రి జరిగిన రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ పార్టీలో రాజకీయ ప్రముఖులు ఉండడం చర్చనీయాంశమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల పోలీసులు జరిపిన ఈ ఆకస్మిక దాడిలో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకున్నారు. మంచాల మండలం లింగంపల్లి శివార్లోని ఓ ఫామ్ హౌస్ లో భారీ శబ్దాలతో పార్టీ జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి కొందరు మద్యం తాగుతూ యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ కనిపించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి తన స్నేహితుల కోసం ఈ పార్టీని ఏర్పాటు చేసినట్టు విచారణలో తేలింది. 8:30 ప్రాంతంలో ఒక నమ్మదగిన సమాచారం ఉంది. కేసీఆర్ రిసార్ట్స్ లో అనుమానాస్పదంగా కొంతమంది వ్యక్తులు అమ్మాయిలతోని ఉన్నారనే నమ్మదగిన సమాచారం మీద రైడ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే దీంట్లో 2 గ్రూపులుగా, ఒకటి వేద అగ్రి అనేది ఒకటి గాజుల రామారావుకి సంబంధించినటువంటి డీలరు తిరుపతి రెడ్డి కంపెనీ, సీడ్స్ కంపెనీ ఓనరు. అతను వాళ్ళ డీలర్లని కొంతమందిని తీసుకొని వచ్చి ఇక్కడ పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ లిక్కర్ పార్టీ అరేంజ్ చేశాడు. కొంతమంది లేడీస్ ని కూడా తీసుకొచ్చి డాన్స్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగింది. అతనికి సంబంధించినటువంటి డీలర్లను కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. అది ఇంకొక రూమ్ లో రాక్ స్టార్ అనేది ఇంకొక సీడ్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి సంబంధించినటువంటి సైదారెడ్డి వాళ్ళు ఒక 30 మెంబర్స్ డీలర్లను తీసుకొని వాళ్ళు కొంతమంది లేడీస్ ని తీసుకొచ్చి ఆ పక్క రూమ్ లో అక్కడ వాళ్ళు కూడా మందు తాగుతూ డాన్స్ ప్రోగ్రామ్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే పోలీసు వాళ్ళు రావటం,
పట్టుకోవడం జరిగింది. ఆ 2 కంపెనీ వాళ్ళ ఓనర్ల మీద, రిసార్ట్ ఓనర్ మీద, మేనేజర్ మీద, మరి ఎవరైతే డీలర్లు వచ్చారో వాళ్ళందరి మీద కూడా కేసులు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు, 56 మెంబర్స్ వేవ్ పార్టీ కాదు ఇది. దీంట్లో ఇక్కడ మందు ఎక్సైజ్ ద్వారా మందు తెచ్చుకున్నారు. ఒక 2 ఫుల్ బాటిల్ కాటన్ ఫుల్ బాటిల్ ఉన్నాయి. అక్కడ ఒక ఫుల్ బాటిల్, ఇక్కడ ఒక ఫుల్ బాటిల్ కాటన్, ఒక బీర్ బాటిల్, అక్కడ ఒక కాటన్, ఇక్కడ ఒక కాటన్. ఇంతవరకు మందు మాత్రమే ఉంది, వేరే ఏం లేదు. మందు తాగుతున్నారు. లేడీస్ తోని డాన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనేది వాళ్ళ యొక్క ప్లాన్. ఇక్కడ గాంజాయి గానీ డ్రగ్స్ గానీ అలాంటిది ఏం లేదు. ఇక్కడ గాంజాయి దొరికితే టెస్టులు నిర్వహించడానికి ఆస్కారం ఉండేది. ఎలాంటి డ్రగ్స్ గానీ ఇలాంటివి. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గ్రేట్ వైజాగ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం. స్వర్ణాంధ్ర సాధనలో జీఎస్టీ 2.0 గొప్ప గేమ్ చేంజర్ అన్న కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. సీఎం చంద్రబాబుకి చిత్తశుద్ది ఉంటే నకిలీ లిక్కర్ దందాలో పట్టుబడిన నిందితులను కఠినంగా శిక్షించాలి. వైసీపీ నేత పోతిన మహేష్ డిమాండ్. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్. గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న సిబ్బందిని అభినందించిన సిపి డీసీపీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటుడు కిరణ్ అంబవరం. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.